మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కార్తీక శనివారం. కార్తీక మాసంలో వచ్చే శనివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక శనివారాలంటే వెంకటేశ్వర స్వామి వారికి అలాగే శనిదేవుడికి కూడా చాలా ఇష్టం. మిగతా యుగాలలో తిథులు ప్రధానంగా ఉంటాయి, వారాలు ఉండవు. కానీ ఒక్క కలియుగంలో మాత్రమే వారాలకు కూడా ప్రాధాన్యత సంచరించుకుంది. అందున శనివారం అంటే చెప్పనవసరం లేదు. ఇంటిల్లి పాది చాలా పవిత్రంగా ఉంటూ ఉంటాం. కారణం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పరమ భక్తితో సేవించే రోజు కాబట్టి. శనివారం నాడు చాలామంది భాగవతులు, యోగులు, దేవతలు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి వరాలు పొందుతారు. శనేశ్వరుడు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి ఈ వారానికి పవిత్రతను, ప్రత్యేకతను ఇవ్వవలసినదిగా స్వామిని ప్రార్థించాడని ఒక కథనం. ముఖ్యంగా కార్తీక శనివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజింపక మాంసాహారము, మద్యపానం, జూదం, అసత్యం, అశౌచం వంటి వాటి జోలికి వెళ్తే శనిదేవుడు వారిని పట్టి పీడిస్తాడు. అందుకే మన పెద్దలు సాధారణంగా కార్తీక శనివారం నాడు వెంకటేశ్వరుని పూజింపక దినచర్య ప్రారంభించరు. ఈరోజు దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ రోజంతా నారాయణ నామస్మరణ, విష్ణు ఆలయ దర్శనం చేస్తే చాలా మంచిది. కార్తీక శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికే కాదు, శనిదేవుడికి కూడా ఎంతో ఇష్టం. శనిని విష్ణు భక్తాయ అని శని అష్టోత్తరంలో చదువుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన శ్రీ మహావిష్ణువు యందు పరమ భక్తి కలిగినవాడు. కార్తీక శనివారం నాడు శ్రీహరిని కానీ లేదా వెంకటేశ్వర స్వామిని కానీ భక్తితో పూజించే వారి ఇంట్లో శని ప్రసన్నుడై ఉంటాడు. ఏ ఇంట హరినామ స్మరణ వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట శనిదేవుడు ప్రీతి చెంది వారు కోరిన కోరికలు తీరుస్తాడని ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చే శనివారం చాలా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. కార్తీక శనివారం శ్రీ మహావిష్ణువును లేదా వెంకటేశ్వర స్వామిని, కార్తీక సోమవారం పరమశివుణ్ణి భక్తితో పూజిస్తారు భక్తులు. కార్తీక మాసంలో 4 లేదా 5 శనివారాలు వస్తూ ఉంటాయి. ఈ రోజున విష్ణుమూర్తిని లేదా విష్ణు భగవానుడి అవతారాలను అంటే శ్రీరామచంద్రుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మను, శ్రీ వెంకటేశ్వరుణ్ణి, నరసింహస్వామిని, వరాహ, హయగ్రీవ, బలరామ, దేవాది అవతారాలను భక్తితో పూజించటం వలన అపారమైన ఐశ్వర్యము, సిరి సంపదలు, భోగభాగ్యాలను లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తాడు. అయితే ఎంతో పవిత్రమైన ఈ కార్తీక శనివారం రోజు 6 నుండి 7 గంటల 15 నిమిషాల్లోపు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారే లక్ష్మీదేవిని డబ్బుల మూటలతో మీ ఇంటికి పంపుతాడు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ కార్తీక శనివారం రోజు గుమ్మం దగ్గర ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఎంతో పవిత్రమైన కార్తీక శనివారం రోజు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారిని ఇంట్లో పూజించాలి. పూజ చేయలేని వారు శనివారం దీపమైనా సరే పెట్టుకోవాలి. అంతేకాదు కార్తీక శనివారాలలో దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలకు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్తే లెక్కలేనంత పుణ్యం వస్తుంది. ఇక ఆ విషయంలోనికి వస్తే ఈ కార్తీక శనివారాల రోజు చక్కగా ఒక గాజు గ్లాసును కానీ, స్టీల్ గ్లాసును కానీ, రాగి గ్లాసును కానీ ఇలా ఏదో ఒక గ్లాసును లేదా బౌల్ను తీసుకొని దానిలో కొన్ని నీళ్లు పోయండి. నీళ్లు అంటే ఎక్కువ అవసరం లేదు, ఒక 5 స్పూన్ల నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. పచ్చకర్పూరంతో పాటు చిటికెడు పసుపును కూడా వేయండి. కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టం, పసుపు అంటే లక్ష్మీదేవికి ఇష్టం. ఈ రెండిటిల్లో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కనుక లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. ఇలా ఈ రెండింటిని నీటిలో వేసి బాగా మిక్స్ చేసేయండి. తర్వాత చిన్న తులసి కొమ్మను ఈ నీటిలో వేయండి. ఇంటి మెయిన్ డోర్ బయటకు వెళ్ళి ఆ డోర్ గుమ్మం మీద ఈ నీటిని తులసి కొమ్మ సాయంతో చిలకరించండి. గుమ్మం మీద మాత్రమే చిలకరించండి. ఇలా చిలకరించిన నీటిని 10 నిమిషాల తర్వాత తుడిచివేయండి. లేదంటే ఎవరైనా జారిపడే ప్రమాదం ఉంటుంది. ఇలా ఈ విధంగా ఉదయం లేదా సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల
15 నిమిషాల సమయం మధ్యలో చేయాలి. ఈ చిన్న పనిని చేయటం వలన లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారే లక్ష్మీదేవిని మీ ఇంటికి పంపుతాడు. తద్వారా మీకు ఉండే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి, ధనలాభం కలుగుతుంది. కాబట్టి రేపు కార్తీక శనివారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. రేపే కార్తీక శనివారం, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఉదయం 10 లోపు ఇంట్లో ఇది వేసి దీపం పెట్టండి చాలు, మీ జాతకం మారిపోతుంది. లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామి వారు కూడా మీ ఇంటికి వస్తారు. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, మీరు కుబేరులుగా మారిపోతారు. కార్తీక శనివారం రోజు ఇలా దీపం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. తీరని కోరికలు ఏమైనా ఉంటే తీరిపోతాయి. కష్టాల నుండి, సమస్యల నుండి చాలా సులభంగా బయటకు రాగలుగుతారు. కార్తీక శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా పూజించాలి. అలా పూజించటం వలన మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. పూజ చేయలేకపోయినా కనీసం దీపారాధన అయినా చేయాలి. అలా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో ఇది ఒక్కటి వేస్తే చాలు, మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ కార్తీక శనివారం రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామి వారి భక్తుడి కథను విందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. విషయంలోనికి వస్తే శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామి వారికి మరింత ప్రీతి. ఈ కార్తీక శనివారాలలో ప్రత్యేకంగా చేయవలసిన పని ఒకటి ఉంది. అది ఏమిటి అంటే పిండి దీపారాధన. అవును, శనివారం రోజు స్వామివారి ముందు 7 లేదా 5 లేదా 3 లేదా 1 ఇలా బేష సంఖ్యలో పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. ఇలా పిండి దీపారాధన చేస్తే సమస్యలన్నీ కూడా పోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది. మరి ఈ పిండి దీపాలు ఎలా పెట్టాలి అంటే కార్తీక శనివారం రోజు చక్కగా ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలు ధరించి బియ్యపిండి, పాలు, బెల్లము, తురుము కలిపి చలిమిడిలాగా చేసుకోవాలి. ఆ చలిమిడిని ప్రమిదలాగా చేసుకొని ఆ ప్రమిదలను వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టి ఈ ప్రమిదల్లో ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. ఈ దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలు, అక్షింతలు సమర్పించాలి. మీ ఓపికను బట్టి 7, 5, 3, 1 ఇలా ఎన్ని పిండి ప్రమిదలను అయినా సరే చేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. దీనినే వెంకటేశ్వర పిండి దీపారాధన అంటారు. ఇలా దీపం పెట్టిన తర్వాత స్వామివారికి తులసి ఆకులను సమర్పించి అష్టోత్తరం చదువుకోవాలి. వడపప్పు, పానకము నైవేద్యంగా పెట్టుకోవాలి. ఏమీ తినకుండా ఉదయాన్నే ఈ దీపం పెట్టాలి. కనుక ఉదయం 10 లోపు ఈ పిండి దీపాలను వెలిగించుకోండి. అష్టోత్తరం చదవలేని వారు ఓం నమో వెంకటేశాయ అని అనుకున్నా సరిపోతుంది. లేదు, మాకు అస్సలు పిండి దీపారాధన చేసే సమయం లేదు అనుకునేవారు ఉదయం 10 లోపు మామూలు దీపారాధన అయినా సరే చేసుకోవచ్చు. ఇలా కార్తీక శనివారం రోజు మీరు పిండి దీపారాధన చేసినా లేదా మామూలు ప్రమిదల్లో దీపారాధన చేసినా ఆ దీపంలో చిన్న బెల్లం ముక్కను మరియు ఒక మిరియపు గింజను పొడి చేసి వేయండి. బెల్లం ముక్క అంటే చిన్న రవ్వంత బెల్లం ముక్క వేయండి. అలాగే ఒక మిరియం గింజను పొడి చేసి వేయండి. తరువాత ఆ దీపానికి నమస్కారం చేసుకొని మీ మనసులో కోరికను చెప్పుకోండి. అలా కోరిక చెప్పుకుంటే చాలా సులభంగా మీ కోరిక నెరవేరిపోతుంది. అంతేకాదు కార్తీక శనివారం రోజు ఇలా బెల్లం మరియు మిరియం వేసి దీపం పెడితే మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి, జాతక దోషాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే జీవితంలో డబ్బు సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయో అలాంటి వారు ఖచ్చితంగా ఇవి వేసి దీపం వెలిగించండి. ఖచ్చితంగా మీ కష్టాలు తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
త్రేతాయుగాలలో తిథులు ప్రధానంగా ఉంటాయి, వారాలు ఉండవు. కానీ ఒక్క కలియుగంలో మాత్రమే వారాలకు కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అందున శనివారం అంటే చెప్పనవసరం లేదు. ఢిల్లీపాది చాలా పవిత్రంగా ఉంటూ ఉంటాం. కారణం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరమ భక్తితో సేవించే రోజు కాబట్టి. శనివారం నాడు చాలామంది భాగవతులు, యోగులు, దేవతలు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి వరాలు పొందుతారు. శనైశ్వరుడు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి ఈ వారానికి పవిత్రతను, ప్రత్యేకతను ఇవ్వవలసిందిగా స్వామిని ప్రార్థించాడని ఒక కథనం. ముఖ్యంగా కార్తీక శనివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు వెంకటేశ్వరుణ్ణి పూజింపక మాంసాహారము, మద్యపానము, జూదము, అసత్యము, అశౌచం వంటి వాటి జోలికి వెళ్తే శనిదేవుడు వారిని పట్టి పీడిస్తాడు. అందుకే మన పెద్దలు సాధారణంగా కార్తీక శనివారం నాడు వెంకటేశ్వరుని పూజింపక దినచర్య ప్రారంభించరు. ఈరోజు దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ రోజంతా నారాయణ నామస్మరణ, విష్ణు ఆలయ సందర్శనం చేస్తే చాలా మంచిది. కనుక కార్తీక శనివారం రోజు మీరు కూడా ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.